నమస్కారం చాణక్య ముఖేష్ గారు. నమస్తే అండి. సార్, ప్రీ పోల్‌లో మీరు మీ సర్వే కూడా చాలా వైరల్ అయినాయి. మీకు సంబంధించినవి కూడా. అవును. సో, బిఫోర్ ఎలక్షన్ తర్వాత మీరు చూసినయి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత సేమ్ ఒకేలాగా ఉన్నాయా? ఏమన్నా మార్పులు జరిగాయా? అంటే ప్రీ పోల్ ఏదైతే మనం ఇచ్చామో ఆ! అంటే పోలింగ్ పర్సంటేజ్ కొంచెం అటు ఇటు మారిపోయే అవకాశం ఉంది కానీ హ్మ్. ఏదైతే సీట్లు ఇచ్చామో ఆ సీట్లలో ది బెస్ట్ పిక్చర్ అనేది రేపు ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నాం. ఓకే. ప్రజల్లో అయితే కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడ్డ మాట వాస్తవం. కన్‌ఫ్యూజన్ అంటే ఎలా అండి? ఎందుకంటే ఇప్పుడు హ్మ్. ఎలక్షన్‌కు 2 రోజుల బిఫోర్ అంటే మే 11కు మనం ప్రీ పోల్ ఇచ్చాం. ఓకే. మే 11కు 1 వీక్ బిఫోర్ చూస్తే అంటే మే ఫస్ట్ వీక్ మిడిల్ స్టార్టింగ్ నామినేషన్స్ టైంలో సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దానికి 1 మంత్ బిఫోర్ బాగా పెరిగింది. హ్మ్. ఇది మే ఫస్ట్‌కు బిఫోర్ అంటే ఏప్రిల్ మిడిల్‌లో. ఓకే. కూటమి గ్రాఫ్ డౌన్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఒకేసారి నోటిఫికేషన్ రావడం, నామినేషన్స్ వేసి విత్‌డ్రాల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రజల్లో ఆలోచన మారింది. మరి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చి మళ్ళీ కూటమి గ్రాఫ్ రైజ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీట్ల సర్దుబాటు విషయంలో వాస్తవానికి బాదురే బాదుడు కార్యక్రమం 2 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. మీరు చూసుండొచ్చు. ఓకే. ఆ! ఆ బాదురే బాదుడు కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడే ప్రజల్లో ఆలోచన సరళి మారింది. ఈ సంక్షేమ పథకాల మీద. అంటే ఎంత మనకు సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నాడు, ఎంత మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు అని ప్రతి ఎడ్యుకేటెడ్ అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు యావరేజ్‌గా 2, 3 ఎడ్యుకేటర్స్ ఉంటున్నారు. వాళ్ళలో ఆలోచన సరళి మారి 2.5 సంవత్సరాల కిందటనే బాదురే బాదుడు ప్రోగ్రామ్ ద్వారా ప్రజల్లో ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత గ్రాఫ్ పెరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసారో లేకపోతే ఏదన్నా లాజిక్‌తో అరెస్ట్ చేశారనేది మనకు సంబంధం లేదు. అరెస్ట్ తర్వాత ఏమైందంటే జగన్ గారి వ్యూహం ప్రకారం ఏందంటే చంద్రబాబుని అరెస్ట్ చేస్తే టీడీపీలో సెకండ్ బాబు ఎవరు లేరు. టీడీపీని కొలాప్స్ చేయాలని ఒక వ్యూహంతోటి అరెస్ట్ చేసి ఉండొచ్చు. హ్మ్. అరెస్ట్ చేసిన 1 వీక్ దాకా కూడా చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నాడు. టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా పూర్తి స్థాయిలో అంటే నామమాత్రంగానే ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు, అదెంత చేస్తున్నారు కానీ ఒక యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా కనపడలేదు. మీరు గమనించుండొచ్చు. ఓకే. హ్మ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికెళ్ళి చంద్రబాబు నాయుడుతో ములాఖాతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసే వస్తాం, వ్యతిరేక ఓట్ బ్యాంకును చీల్చనే ఉన్నప్పుడు మళ్ళీ ఒకేసారి ఏమైందంటే బజ్ ఓకే. పెరిగిపోయింది. హ్మ్. అంటే ఓకే కూటమి కలిసి పోటీ చేయబోతున్నప్పుడు దాని తర్వాత వరుసగా ఒక వారం రోజులు ఎక్కడ చూసినా కానీ ఏ పార్టీ గెలుస్తుంది అంటే కూటమి అని ఒక వేవ్ అయింది ఆ టైంలో. ఓకే. వేవ్ లాగా మన తెలంగాణలో నెల ముందు హ్మ్. కాంగ్రెస్ గెలుస్తుందని ఎట్లయితే వచ్చిందో ఓకే. ఆ వేవ్ వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కంటిన్యూగా ఇంకా అట్నే జైల్లో ఉండడము, కార్యకర్తలందరూ కూడా ఎవరి పనుల వాళ్ళలో ఉండడం అనేది కొంచెం ఏంటంటే నిరాశ ఓటర్లలో కానీ కార్యకర్తలకు నిరాశ. వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు అరెస్టుని టీడీపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఏంటంటే మొక్కుబడిగా చేశారు ప్రొటెస్ట్లు వాస్తవానికి చెప్పాలంటే. కానీ పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాతనే మళ్ళీ ఈ కార్యకర్తలు అటు టీడీపీ కార్యకర్తలు ఇటు జనసేన కార్యకర్తలు బజ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ రోజు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంటికి రావడానికి 40 గంటలు టైం పడుతుందని చెప్పాను. మార్నింగ్ వరకు 40 గంటలు టైం పడుతుంది. ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం మీద అని అంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను. ఓకే. అయితే మనం చూడడం కూడా అదే చూసాం. ఆల్మోస్ట్ ఒక 36 గంటలు టైం పట్టింది. ఎంత 2 గంటల టైం యాక్చువల్గా మా జర్నీ చేయాలంటే. అయితే ఆ ప్రజల్లో ఆ వ్యతిరేకత ఎప్పుడైతే చూసామో ఓకే ఈ సంక్షేమ పథకాల ఎఫెక్ట్ కన్నా సానుభూతి అనేది బాగా జనరేట్ అయింది అన్న ఉద్దేశంతో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ సిద్ధం సభలతోటి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి నీ ఇంట్లో మంచి జరిగింది అంటే నువ్వే నాకు అడ్డుగోడలాగా నిలబడి ఓటేయించును అవ్వని అక్కని బాధని అదొక సెంటిమెంట్. అదే ఏ ఇళ్లలో ఏబీసీ 3 కేటగిరీలు వేసుకుంటే బిలో పావర్టీ లైన్ మాస్ ఓటర్లలో కొంచెం సెంటిమెంట్ అనేది క్రియేట్ అయ్యి మళ్ళీ ఆలోచన సరళి ఏంటంటే అది బాగానే చేశాడుగా, సంక్షేమ పథకాలు ఇచ్చాడుగా అని ప్రజల ఆలోచన మాటలు అనేది అటు ఇటు మారినాయి. అయితే ఈ క్రమంలో ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎన్డీఏలో కూటమి కలుపుకున్నప్పుడు బీజేపీ క్యాండిడేట్లను సర్దుబాటు విషయంలో పూర్తి స్థాయిలో కొంచెం సీట్ల సర్దుబాటు విషయంలో కొంచెం ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి ఇప్పటికీ. ఓకే. టిల్ దట్ డేట్. అయినప్పటికీ ఈరోజు కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుందని నాతో పాటు అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది దాన్ని ఏ స్కేల్తో కొలవాలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యతిరేకతనే ఈరోజు ఆ కూటమికి బలం, మెయిన్ బలం. ఎందుకు వ్యతిరేకత వచ్చిందని మనం తర్వాత మాట్లాడుకోం. అయితే మొన్న రీసెంట్గా మనం ప్రీపోల్ ఏదైతే ఇచ్చామో ఆ ప్రీపోలు అండ్ ఎలక్షన్ రోజు వచ్చిన
ఎగ్జిట్ పోల్ రెండింటికి మ్యాచ్ చేస్తే ఏంటంటే కొంచెం బెటర్ మార్జిన్ అనేది క్లియర్గా కనిపించింది. ఓకే. ప్రీవియస్ ఇచ్చిన దాని మీద. ప్రీవియస్ ఇచ్చిందని మేము ప్రీ పోల్ 109 to 119 సీట్స్ ఇచ్చాం. 108 to 119. ఆ 108 to 119లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 144 స్థానాల్లో వాళ్ళకు 100 స్థానాల వరకు గెలుచుకునే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అండ్ జనసేన పోటీ చేసిన స్థానాల్లో 12 నుంచి 14 స్థానాలు వాళ్ళకి క్లియర్గా ఉన్నాయి. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో 3 లేదా 4 స్థానం. 4 స్థానం కొంచెం డౌట్ ఉంది. 3 స్థానాలు అయితే క్లియర్. ఆల్ టుగెదర్ కూటమితో కలుపుకునేదంటే 119 ఫిగర్ వరకు అయితే వస్తుందని ఇచ్చాము. ఒక 5 స్థానాలు మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉన్నాయి. 5 కూడా ఒకవేళ కీన్ కంటెస్టెంట్స్ మారితే 120 దాటే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఏంటంటే గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఎలక్షన్ రోజు ప్రజల్లో కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడడానికి కారణం ఏంటంటే సైలెంట్ ఓటింగ్. ఇప్పుడు అదే అంటున్నారండి, సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా మాకే పడింది అవును అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు కూడా మాకు పడింది అని చెప్పి అన్నారు. అసలు ఆ సైలెంట్ ఓటింగ్ ఎడుపడినట్టు. యాక్చువల్గా యాజ్ ఎ జర్నలిస్ట్ మీరే చెప్పొచ్చు దీనికి ఆన్సర్. ఓకే. సైలెంట్ ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి ఆపోజిట్ ఉంటుందండి? అంటే అది చెప్పలేం కదండి. అంటే సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా సైలెంట్ ఉంటారు, లేదా ప్రభుత్వం మీద మంచి జరిగినప్పుడు కూడా సైలెంట్ గా ఉంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వం మీద మంచి జరిగిందనడం కంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనే పదమే ఒక వేవ్ లాగా వ్యాపించింది. ఓకే. సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది ఎప్పుడైనా న్యూట్రల్. అదొక 50 to 60%. ఇప్పుడు ఒక 10% ఉందనుకోండి. ఆ 10లో 50% అంటే 5%, 6%. అది ప్రభుత్వానికి ఆపోజిట్గా పడుద్ది. ఇక్కడ ప్రభుత్వానికి ఆపోజిట్ అంటే ఏంటి? ఇక్కడ కూటమి. అంటే ఇక్కడ కూటమికి సైలెంట్ ఓటింగ్ ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము ఎలక్షన్స్ తర్వాత ఆ కన్ఫ్యూజన్ కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం ఓన్లీ నేను రాయలసీమ ప్రాంతాన్ని మన కంపెనీ ఎంచుకుంది. అసలు రాయలసీమ ప్రాంతంలో 52 నియోజకవర్గాల్లో ఈ సైలెంట్ ఓటింగా లేకపోతే ఏంటి, జగన్ ఏమో 150 స్థానాలు వస్తాయని ఐపాక్ టీంతో మీటింగ్ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇవన్నీ ఆలోచన చేస్తున్నాం. మేము రాయలసీమ ప్రాంతంలో ప్రీ పోల్లో ఇచ్చుకున్నది ఏంటంటే 20 స్థానాలు ఇచ్చాం. ఓకే. ఇది అనంతపూరు ఒక 9, చిత్తూరు ఒక 6, 15, కర్నూలు ఒక 4, కడప 1, 2 స్థానాలతోటి 20 స్థానాలు ఇచ్చుకున్నాం ప్రీ పోల్. కానీ ఈ ఎగ్జిట్ పోల్ అంటే ఎలక్షన్స్ తర్వాత 14, 15 తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక రైతు కుటుంబం ఉంది. ఒక రైతు కుటుంబం, మిడిల్ క్లాస్ కుటుంబం, స్లమ్. ఇది ఆలూరు నియోజకవర్గంలో. ఆలూరు అంటే మీకు ఏజ్ ఎట్లుంటుందో తెలుసు మొత్తం. అక్కడికి వెళ్ళాం ఫస్ట్. ఆలూరులో ఒక చిన్న గ్రామీణ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో 2 పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, ఇంకో వేరేది వస్తుంది, సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఆ ఇంటికి వెళ్ళి అమ్మ ఎట్లా ఉంది పరిస్థితి డిస్కషన్ అడిగినప్పుడు ఓటు తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డి కేసు. కానీ అదే ఇంట్లో డిగ్రీ చదివిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మాత్రం కూటమి కేసింది. ఎందుకు అంటే ఇక్కడ పిల్లలు వాళ్ళ భవిష్యత్తును చూసుకున్నారు. ఇట్లా జరుగుద్దండి ఇంట్లో అట్లా. ఎందుకు? ఓట్ అనేది ఇండివిజువల్ కదా. ఒక మాట మీద ఓట్ అనేది ఇండివిజువల్. సంక్షేమ పథకాలు తీసుకుని వాటికి అట్రాక్ట్ అయ్యి వాటిలోనే మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఆ ఓట్ రేషియో అనేది 100% అటు వెళ్ళిపోయింది. తల్లులు, లేడీస్. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి బాగా డిపెండ్ అయింది ఏంటంటే మాస్ లో ఉన్న మహిళలందరూ మనకు ఓటేస్తారు. ఒక ఎలక్షన్ ఒక రోజు ముందు కూడా ఒక సంస్థ సభ్యుడు చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, ఆడవాళ్ళంతా ఉవ్వెత్తున ఎగిసిపెట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్నారు అన్నాడు. అదొక మైండ్. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది మేము ఆఫ్టర్ ఎలక్షన్ తీసుకున్నాం. ఆఫ్టర్ ఎలక్షన్ ఒక 2 days ఓన్లీ రాయలసీమ ప్రాంతమే చెప్పాం కదా. తీసుకున్నప్పుడు ఏంటంటే బిలో పావర్టీ లైన్ లో అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్స్, చదువుకోని లేడీస్, వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాలు వచ్చి తీసుకొని సంవత్సరానికి ఒక 50,000, 1,00,000 మిగిలి ఒక తులం బంగారం కొనుక్కునే లేడీస్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేశారు. అదే ఇంట్లో చదువుకునే పిల్లలు, ఖాళీగా ఉద్యోగం లేకున్న పిల్లలు, అండ్ బయట బెంగళూరులో కావచ్చు, అంటే ఆలూరు అంటే అటు బెంగళూరు, మన చెన్నై అండ్ హైదరాబాద్ మైగ్రేటెడ్ ఓటర్స్, వీళ్ళందరూ ఏం చేశారంటే ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని కూడా మోటివ్ చేసుకొని, అరే మనం ఇది కోల్పోయాం, ఇది రావాలి, ఒకసారి చంద్రబాబుని గెలిపిద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల్ని మోటివ్ చేసుకొని ఓటేయించిన అంశాలు మేము కనిపెట్టడం జరిగింది. సో ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం కూటమి సైడ్ మారడం వల్ల మనం 100% కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఏంటంటే రేపు ఎగ్జిట్ పోల్లో మొన్న ఇచ్చిన ప్రీ పోల్ కన్నా ది బెస్ట్ నెంబర్ ఇవ్వబోతున్నాం అని. అవునా? అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఓకే, ఓటుకి సంబంధించింది ఏది ఇతర రాష్ట్రాల నుంచి రావటం, లేకపోతే కంట్రీస్ నుంచి రావటం, ఇలా ఓటింగ్ జరిగింది అనుకున్నాను. కానీ ఇక్కడ స్థిరంగా ఒక ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నది. ఇప్పుడు దళితులు కావచ్చు, అవును, లేకపోతే
బీసీల్లో కొంతమంది, అవును బీసీలు అందరు కాకపోవచ్చు, ఎందుకంటే టీడీపీకి ఉన్నారు బీసీలు అని, అవును మైనారిటీలు అండి, లాస్ట్ మినిట్లో మైనారిటీలు చేంజ్, మైనారిటీలకు సంబంధించింది అదొకటి. ఇవన్నీ కూడా ప్లస్సే కదండి. ఇప్పుడు నేను చెప్తాను, సోషల్ ఇంజనీరింగ్ అన్నారు కదా. ఓకే ఓకే. ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో సోషల్ ఇంజనీరింగ్ అనేది తక్కువ శాతం పనిచేసింది. ఎందుకంటే మీరు అన్నట్టు దళితులు అనొచ్చు, క్రిస్టియన్స్ లో కూడా 10 to 20% ఓటు కూటమికి ట్రాన్స్ఫర్ అయింది. చాలా తక్కువే, అది తక్కువ. అది. అండ్ మైనార్టీస్ లో 40% ఓట్ ట్రాన్స్ఫర్ అయింది కూటమికి. ఇది అంత జరిగిన ఎందుకు యాక్చువల్గా అది 60% మైనార్టీస్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎలక్షన్స్ లో. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎన్డీఏతో జత కలిశాడో, జత కలిసిన తర్వాత జరిగిన అంశాలు ఏంటంటే, మైనార్టీస్ లో 30 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమికి అనుకూలంగానే ఉన్నారు. అంటే ఎలక్షన్స్ మనం ముందు సర్వే చేసినాం, దాని తర్వాత చేసినప్పుడు కూడా మైనార్టీస్లో చదువుకున్న ఆడపిల్లలు, ఎందుకు ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రవేశపెట్టిన త్రిబుల్ తలాక్ విషయం కావచ్చు, సిసి కామన్ సివిల్ కోడ్ కావచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తే వీటిని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళు వాళ్ళకు ఒక గౌరవం దక్కుతుందన్న ఉద్దేశంతో ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అయింది. ఓకే, మైనార్టీస్ నుంచి. యాక్చువల్గా అది 60% అవ్వాల్సి, జెంట్స్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ మొదటి నుంచి మైనార్టీస్ ఎందుకు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి రిజర్వేషన్ ఏదైతే ప్రకటించిందో దానివల్ల ఏంటంటే ఆ కుటుంబానికి కొంచెం అది అయ్యి ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈవెన్ మైనారిటీస్లో కానీ క్రిస్టియన్స్లో కానీ అన్ని కమ్యూనిటీస్లో, బట్ క్రిస్టియన్స్లో ఎక్కువ మార్పు రాలేదు, బట్ మైనారిటీస్లో మాత్రం మార్పు విపరీతంగా వచ్చేసింది. వచ్చి వాళ్ళు 60% ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన టైంలో ఎప్పుడైతే ఈ బీజేపీ అలయన్స్ వల్ల ఏమైందంటే 40% ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. అండ్ ఇందులో 10 to 20% ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మన ఏపీ పీసీసీకి బాధ్యతలు తీసుకున్న షర్మిల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది మైనార్టీస్లో. అంటే షర్మిల గారికి వచ్చే ఓట్ బ్యాంకులో ఏదైనా నియోజకవర్గంలో 2000 ఓటు వచ్చిందంటే అక్కడ 500 to 1000 మైనార్టీసే ఉంటారు. అటు వెళ్ళిపోయింది. ఆ ఓట్ అనేది జగన్మోహన్ రెడ్డికి రాకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఏంటంటే వీళ్ళకు కొంచెం వ్యతిరేకత వచ్చిన తర్వాత వాళ్ళు అటు కూటమికి వేయక జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరికి వేయని ఓట్ బ్యాంక్ ఏమైందంటే షర్మిల ఓట్ బ్యాంక్ మారింది. ఎందుకు? షర్మిల వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ తీసుకొచ్చాడో దానికి అటాక్ అయి ఉన్నారు. అండ్ రాజశేఖర రెడ్డి సింపథైజర్స్ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో దానికి అటాచ్ అయి ఉన్నారు. దీనివల్ల ఏమైందంటే అటు ఇటు ఓట్ ట్రాన్స్ఫర్ కాదంతా కూడా షర్మిలకు ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మైనార్టీస్ పోయింది 40%. 40% టీడీపీ కూటమికి వచ్చింది. అండ్ 20%లో ఒక 10% ఓటింగ్కి రారు, 10% ట్రాన్స్ఫర్ అయిందని చెప్పొచ్చు. సో మైనార్టీస్ తోటి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి సాలిడ్గా ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్తున్నప్పుడు ఏంటంటే క్రిస్టియన్స్ అయితే 80% వాళ్ళకి సాలిడ్గా మనకు అనిపించారు. అది అటు మొదట్లో అనిపించారు, మన ఎలక్షన్స్ తర్వాత కూడా అనిపించారు. అండ్ బిలో పావర్టీ లైన్లో ఉన్న మాస్ ఓటర్స్ మనకు అక్కడ 28% ఉంటుంది. ఆ మాస్ ఓటర్స్లలో మహిళా ఓట్ బ్యాంక్ మాత్రం, ఎడ్యుకేటర్స్ మాత్రం కూటమికి వేశారు. అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలకు కట్టుబడి అటేసుకున్నారు. అండ్ ఎబోవ్ పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కూటమికి 70% ఓట్ అంటే సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగిందని చెప్తున్నారు. ఎందుకు? ఎక్కడ మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం, ఎందుకు సైలెంట్ ఓటింగ్ జరిగింది? ఇంకో కారణం కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న ఒక స్ట్రక్చర్, వాలంటీర్ స్ట్రక్చర్ ఏమైంది? ఆయన ఏర్పాటు చేసుకుందే ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ వాలంటీర్లు 50 ఇండ్లలో ఈ 10 ఇండ్లు టీడీపీ ఇండ్లు, ఈ 10 ఇండ్లు వైఎస్ఆర్సీపీ ఇండ్లు, ఈ 10 ఇండ్లు న్యూట్రల్ ఓటర్స్. వాళ్ళ టార్గెట్ ఏంటి? టీడీపీ వాడు ఓటు వాళ్ళకి వేసుకుంటాడు, వైసీపీ వాడు వాళ్ళకి వేసుకుంటాడు. ఈ న్యూట్రల్ ఓటర్స్ని తీసుకొచ్చి ఓటు వేయించాలి. కానీ న్యూట్రల్ ఓటరు ఎవరికి వేయాలి? వాలంటీర్ చెప్పిన వాడికి వేస్తాడా? వేయడు కదా. అప్పుడు అక్కడ ఏం జరిగింది? ఎవరి ద్వారా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఎవరికి వారు వాలంటీర్గా పోయి ఓటేసి వచ్చారు. మీకు లాస్ట్ అర్థం. ఒకవేళ మేము పలానా పార్టీకి ఓటేసామని అక్కడ చెప్పారనుకో, నెక్స్ట్ ఇంకో నెల సంక్షేమ పథకాలు రావాలి కదా, అవి ఆగిపోతాయి. కరెక్టే. సిస్టమ్ అయితే సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి ఈ సైలెంట్ ఓటింగ్ కూటమికి ఎక్కువ అవకాశాలు 100% మాకు స్పష్టంగా తెలుస్తుంది. గవర్నమెంట్ అయితే ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు చెప్పుకునేది కూడా ఇన్ని పథకాలు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. అవును. అయినప్పుడు కూడా వ్యతిరేకత ఎందుకు వచ్చిందండి ఓటర్లో? సరే, భారతదేశం అంతా ఈ రోజు ఎదురు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కోసం. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం కూడా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో ఎటువంటి అభివృద్ధి పథకం లేకుండా, ఎటువంటి ఎకనామిక్ క్రియేషన్ సోర్స్ లేకుండా ఓన్లీ సంక్షేమ పథకాల మీద గవర్నమెంట్ని నడిపించిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. రేపు భవిష్యత్తులో పుస్తకాల్లో కూడా చదువుకుంటారు. ఒకవేళ ప్రజలు
ఈ సంక్షేమ పథకాలకు ఓటేస్తున్నారా లేదా అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారా అనే దానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దిక్సూచి. ఓకే. రేపు పొద్దున మనం ఊహించింది కాకుండా రిజల్ట్ సంక్షేమ పథకాలకే వచ్చింది అనుకోండి, అన్ని రాష్ట్రాల్లో కూడా మళ్ళీ ఇది అది అయిపోతుంది, అప్లై అవుతుంది. ఓకే. ఒకవేళ సంక్షేమ పథకాలు లేదు ప్రజలకు అభివృద్ధి కావాలంటే ప్రతి లీడర్ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళ స్టేట్లో ప్రతి సీఎం వాళ్ళ స్టేట్లో అభివృద్ధికి వెళ్ళి అడుగులేస్తాడు. అండ్ ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రజలు ఎందుకున్నారు అంటే మనం సర్వే చేస్తున్నప్పుడు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఒక మాట కామన్గా విన్నాం. ఓకే. అందరి నోట్లలో. ఈవెన్ ఆ రోజు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి ఓటేయించిన ఒక కమ్యూనిటీ కూడా, అంటే రెడ్డిస్ కమ్యూనిటీ, ఊరంతా తిరిగి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఇల్లు తిరిగి మన రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకసారి అవకాశం ఇద్దామని ఇల్లు తిరిగి ఓటేయించినారు. వాళ్ళంతా ఏం చేశారంటే రైతులు కదా అరుగుల మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుకునే మాట ఏంటంటే సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూసిన తర్వాత 1వ తారీఖు డబ్బులు ఇస్తున్నారు, దేనికి అవి 3వ తారీఖు వచ్చేసరికి అయిపోతాయి, నాకు మనవాడు నా కూతురు వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉంది, ఇక్కడ ఉద్యోగాలు లేవని పక్క రాష్ట్రం పోయారు, ఇదే కంటిన్యూ అయితే రేపు ఆంధ్రప్రదేశ్లో చదువుకునేటోడు ఉండడు, అందరూ కూడా మైగ్రేట్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ తగ్గిపోతుంది. అదొకటి. రెండోది 5 సంవత్సరాల పాలనలో వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ అంటే ఆన్సర్ లేని రాష్ట్రం మంది, మా పిల్లలకు ఆన్సర్ కూడా దొరకట్లే, మన రాజధాని ఏంది అంటే అని ఒక ఆలోచన అనేది తీసుకొచ్చి, రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రాజధాని లేకుండా పరిపాలించిన సీఎం జగన్ అయినప్పుడు రాజధాని లేకుంటే ఆర్బీఐ కానీ ఏది కూడా ఫండ్స్ కానీ ప్రాపర్ ఫండ్స్ కానీ ఎలా తీసుకొస్తారు, మీకు ఐడియా ఉంది కదా. ఇవన్నీ చూసుకొని అండ్ విజయవాడ నుంచి గుడివాడ ఉదాహరణ చూసుకుంటే ఇంకా మామూలుగా మీకు తెలుసు కదా 40 నిమిషాలు జర్నీ, కానీ మనం విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుంటే 2 గంటలు పడుతుంది. ఓకే. అదే విజయవాడ నుంచి గుడివాడకి వచ్చే ఒక లేబర్ వర్క్ చేసుకునేవాడు పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి అడ్డా మీదకి వచ్చి పని చేసుకున్నాడు, ఏం ఫీల్ అవుతాడు? ఇంకోటండి, ఇక్కడ గ్రౌండ్లో కార్మికులు ఉన్నారు కదా, అవును, వాళ్ళకి సంబంధించి ఎలా ఉందండి వాళ్ళ జీవన విధానం? కార్మికులకు సంబంధించిందంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇప్పుడు కన్స్ట్రక్షన్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయిపోయింది, డబ్బులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి సార్, అవి వస్తున్నాయి. కానీ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇసుక వ్యాపారం చేసుకునేదాకా ఇసుక ఎత్తిపోసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ దగ్గర చేసేవాడు మోసేవాడు, ఆ పనులు దొరికేటివి. కానీ ఇప్పుడు ఆ పనులు దొరకట్లే, ఎందుకు? వర్క్ లేవు. ఓన్లీ వాడు డిపెండ్ అవ్వాల్సిన వర్క్ ఏముంది? ఈ సంక్షేమ పథకాల మీద. ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయి పూర్తిగా? ఓకే. రెండోది, ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి బిలో మిడిల్ క్లాస్లో దేవుడు. ఎందుకంటే సంవత్సరానికి ఒక 50,000 1,00,000 ఏదో ఒక టైంలో వస్తున్నాయి. ఎవరికి? బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు అందరికీ వస్తున్నాయి సంక్షేమ పథకాలు. కానీ బిలో మిడిల్ క్లాస్ వాడికి 1,00,000 రూపాయలు ఈ సంవత్సరం వస్తున్నాయి అంటే వాడికి అర్జెంటుగా ఒక 10,000 అప్పు ఉంది అంటే వాడికి ఏ పని లేకపోతే అప్పిస్తారా మీరు? ఇవ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 1,00,000 రూపాయలు వస్తున్నాయి అన్న ధైర్యంతో అప్పిచ్చేవాడు కూడా తీసుకొచ్చి అప్పిస్తున్నాడు. అవి వచ్చినప్పుడు ఇస్తారులే అనుకుంది. అంటే వాడికి అప్పు ముడుతుందిగా ఇప్పుడు. దానివల్ల ఏంటంటే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆ ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్స్లో దేవుడయ్యాడు. కానీ దానికి మించి ఎబో మిడిల్ క్లాస్, దానికి మించి ఉండే జీవన శైలి అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే వచ్చే ఇన్కమ్ కన్నా పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఇన్కమ్ సోర్స్ దెబ్బతినిపోయి ఆటోమేటిక్ ఏంటంటే వ్యతిరేకత అనేది పూర్తి స్థాయిలో వచ్చింది. అంటే వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, రోడ్ల మీద ఆటోలు తోలుకునే వాళ్ళు కావచ్చు, 10,000 ఇచ్చాడంట పాప ఆటో డ్రైవర్లకి. ఒకసారి ఆటో యూనియన్తో కూడా మాట్లాడాను, యాక్చువల్గా 10,000 ఎంతవరకు పనిచేస్తున్నారు, 10,000 ఇచ్చాడంట, మళ్ళీ ట్యాక్స్లు 4,000 తీసుకున్నాడు. చూడండి, అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నాడు. అండ్ ఇట్లా ఏ సెక్టార్కి ఆ సెక్టార్ మొత్తం చూస్తే ఏంటంటే లోపల కనిపించని వ్యతిరేకత ఉంది. 2-3 ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు ఎవరికి ఓటేస్తామని అడిగినప్పుడు ఆ జగన్ మంచోడే అది అని చెప్పిన వాళ్ళు ఇండివిజువల్ గా పక్క తీసుకుపడినప్పుడు ఏండి ఇట్లా ఇచ్చాడు, ఇది సంగతి అండి, ఒక చేతితో ఇస్తున్నాడు ఇంకో చేతితో లాగాడండి, మేము ఎట్లా వేస్తామండి ఓటు, ఎవరు ఏమన్నారండి 10,000, ఇంతకుముందు ఇంకో డైలీ నడుపుకునే వాళ్ళు నడుపుకుంటాం కదా, ఈ ట్యాక్స్లో ఎవరు పెంచమన్నారండి అంటే ఈ రకమైన మాటలు వచ్చినప్పుడు మీరు ఆ ప్లేస్లో మీరు ఏం ఆలోచిస్తారు? వ్యతిరేకత ఉందంటారా, వ్యతిరేకత లేదంటారా? ఇట్లా ఇండివిజువల్గా ప్రతి ఒక్క ఓటర్లో వ్యతిరేకత అనేది నాటుకుపోయింది. ఇప్పుడు ఇంకోటి సార్, ఇక్కడ గ్రామ స్వరాజ్యం
ఇప్పుడు మనకి గ్రామ స్వరాజ్యం అనేది ఈ క్షణంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తీసుకున్నట్టయితే అసలు స్వతంత్రం వచ్చింది ఇప్పుడు అన్నట్టుగా ఒక అవును. భావన క్రియేట్ చేస్తున్నారు. అవును. సో ఎందుకంటే గ్రామ సచివాలయం కావచ్చు, అవును. విలేజ్ క్లినిక్ సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతకు ముందు లేవు, అవును. ఇప్పుడు ఉన్నాయి. సో మీరు ఏదైనా చూడాలనుకుంటే గ్రామాల్లో చూడండి అభివృద్ధి. సో గ్రామ వాటర్స్ ఎవరైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ గా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. మరి గ్రామాల్లో ఆ వ్యతిరేకత ఉందంటారా? ఒక చిన్న ఉదాహరణ అండి, అది ఎవరికి సెట్ అవుతుందంటే, ఊళ్ళల్లో రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి వచ్చిన తర్వాత వాడికి ఏదన్నా ఏంటంటే గ్రామ సచివాలయంలో ఉన్న క్లినిక్ పని చేస్తుంది. ఓకే, పని చేస్తుంది. కానీ ఎంతవరకు పని చేస్తుంది అంటే ఒక ప్రైమరీ ట్రీట్మెంట్ వరకు పని చేస్తుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ బయటికి పోవాల్సిందే కావాడు, పెద్ద హాస్పిటల్కి పోవాల్సిందే, మళ్ళీ అక్కడ టెస్ట్లు అవన్నీ కామన్గా ఉండాల్సింది. అదేవిధంగా రేషన్ బియ్యం కూడా 5వ తారీఖు లోపు ఇంటికి వస్తాయి. ఇది మీరన్న సచివాలయం వీళ్ళందరూ చేసే రేషన్ బియ్యం, కోటా బియ్యం 5వ తారీఖు లోపు ఇంటికి వస్తాయి. ఆ టైంలో ఇల్లు తాళం తీసుండి ఇంట్లో మనిషి ఉంటే పోసిపోతావు. ఇంట్లో మనిషి లేకపోతే అవి ఏడిపోతున్నాయి. నువ్వు మళ్ళీ రావు కదా, సెకండ్ టైం రావు కదా. మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ, అసలు ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ నాకు ఆలోచన, ఒక ఇండైరెక్ట్ సెక్యూరిటీ. ఓకే, ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ నాకు ఆలోచన అనేది ఆలోచన కరెక్టే, కానీ వాళ్ళతో చేయించే మెకానిజం రాంగ్ కదా. ప్రతి ఇంటి ఫోన్ నెంబర్ ఎందుకండి మీకు? మీకు అర్థమైందా? ఓకే, ప్రతి ఇంటి ఫోన్ నెంబర్ ఎందుకు? ఆ ఇంట్లో వాళ్ళ వర్క్ ఎందుకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అవన్నీ ఒక ఉంటుంది కదా, డేటా అవన్నీ. ఆ డేటా అంతా మీకు ఎందుకండి? అంటే ఆ ఇంట్లో చదువుకున్న పిల్లగాడికి ఏం ఆలోచన వస్తుంది? ఇప్పుడు మీ ఇంటి డేటా అంతా తీసుకొని పోతుంటే మీకేమనిపిస్తుంది లోపల? ఇది అఫీషియల్ గానే జరిగింది, ఇదంతా అఫీషియల్ గా చేశారు కదా. అదే కదా మెయిన్ ఈ ప్రతిపక్షం కౌంటర్ చేసేది. ఇదంతా ప్రతి విలేజ్ లో ఏమైందంటే గ్రూప్ డిస్కషన్స్ అయినాయి. ఓకే, అండ్ ఈ రోజు జగన్ ఏర్పరచుకున్న 2.5 లక్షల వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ 2.5 లక్షల మందిలో కనీసం 1 లక్ష మంది కూడా ఆ జగన్ ప్రభుత్వానికి యాంటీగానే పనిచేశారు మొన్న ఎలక్షన్స్ లో. ఓకే, ఎందుకంటే ఈవెన్ వాళ్ళు కూడా ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదా. అండ్ అక్కడ ఇంకొక విషయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఎవరికి తెలియని విషయం చెప్తున్నా ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు 2.5 లక్షల మంది ఒక విలేజ్ యూనిట్ గా తీసుకుందాం మనం. ఒక విలేజ్ లో 10 మందిని వాలంటీర్లను పెట్టుకున్నప్పుడు 6 వైఎస్ఆర్సీపీ వాళ్ళు, 4 టీడీపీ వాళ్ళని పెట్టుకున్నారు. ఓకే, అయితే ఆ 4 కూడా ఎలా చేశారంటే చెప్తాను. ఒక 4 నెలలు పని చేసిన తర్వాత ఆ 4లో ఒకతను పని సరిగ్గా చేయట్లేదో లేకపోతే ఏదో ఒక రీజన్ చెప్పేసి అతన్ని పక్కన టర్మినేట్ చేస్తాడు. మళ్ళీ ఆ ప్లేస్ లో ఇంకొకరిని ఎమర్జ్ చేస్తాడు, మళ్ళీ అతను వైసీపీ అతను. ఓకే, అట్లా ప్రతి విలేజ్ లో ఎలక్షన్ టైంకి వచ్చి, అంటే వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎలక్షన్ వరకు ప్రతి 10 మందిలో 9 మంది వైసీపీలు అయ్యారు. మొదట్లో ఉద్యోగం మాత్రం 4, అంటే ఈక్వల్ రేషియోలో ఇచ్చిన పేరున్న కనపడని స్కామ్ ఏంటంటే అక్కడ ప్రతి 4లో మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయినాయి. ఓకే, ఓకే, వీళ్ళు అయిపోయారు. ఓకే, ఆ వ్యవస్థ అట్లా తయారైన తర్వాత పవన్ కళ్యాణ్ దాని మీద ఫైట్ చేశాడు. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఫైట్ చేసి మా ఇంట్లో ఉన్న డేటా నీకెందుకు, అది ఇదని పెద్ద గొడవలైనాయి కదా. అయితే ఇక్కడ ఒక చిన్నదండి సమస్య, మీరు అన్నట్టు అలా జరిగినప్పుడు మరి వీళ్ళు ఎందుకు మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి అప్పుడు ఏదో వచ్చినాయి కదా. అవును, వాళ్ళు స్పందించాల, కొంతమంది చేశారు, కొంతమంది సైలెంట్ గా ఉన్నారు. కారణం ఏమై ఉంటుంది? అంటే ఏమీ లేదు సార్, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. ఓకే, మెయిన్ ఉన్నదో చిన్నదో ఉన్నదో ఏదో ఒకటి అయితే చేసుకుంటూ వస్తుంది. వాళ్ళనే మళ్ళీ మేము తీసుకుంటాం అన్నారు. చంద్రబాబు నాయుడు అన్న మాట ఏంటంటే, ఎవరైతే బయటకు వస్తారో చంద్రబాబు నాయుడు మీద కూడా జనాల్లో నమ్మకం లేదు వాస్తవానికి. సీరియస్ గా ప్రజల్లో మేము విన్నమాట. నిరుద్యోగ వృత్తి అన్నాడు గతంలో, నిరుద్యోగ వృత్తి లేదు. పసుపు కుంకుమ అన్నాడు, పసుపు కుంకుమ లేదు. లాస్ట్ లో ఇచ్చాడు ఒకసారి. అది ఏంటంటే ఒకసారి ఆ స్టేజ్ లో ఉన్న పెద్ద మనిషి మాట ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటదంటే డే 1 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 100 రోజులు 6 గ్యారెంటీలు ఎక్స్పెక్ట్ చేశారు. అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా ఎలక్షన్స్ మూమెంట్ దాకా ఇవ్వకపోతాం వల్ల కొంచెం ఏంటంటే నమ్మకం కోల్పోయారు. అండ్ ఈ జన్మభూమి కమిటీలని అప్పట్లో వేసేవాళ్ళు, గుర్తుంది. ఈ జన్మభూమి కమిటీల వల్ల పెద్ద వ్యతిరేకత క్రియేట్ అయింది. ఆ టీడీపీ వాళ్ళే వచ్చారు అండ్ మొత్తం వాళ్ళే పంచుకున్నారు, ఏదైనా వాళ్ళే చేశారు. ఇప్పుడు ఇక్కడ వాలంటరీ మీద ఎలా ఉందో అప్పుడు అది అంతే కదా. ఎక్కువ వ్యతిరేకత. చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ఫస్ట్ కారణం జన్మభూమి కమిటీలే. ఆంధ్రప్రదేశ్లో 2019లో 1000-2000తో గెలిచేవాళ్ళు చాలా దగ్గర, కానీ ఈ జన్మభూమి కమిటీలు లోకల్లో బాగా ఇబ్బంది పెట్టినాయి. అట్లా ఇవన్నీ చూసుకొని ఇక చంద్రబాబు నాయుడు వచ్చేసరికి ఏంటంటే వాలంటీర్లని మేము కంటిన్యూ చేస్తాం, 5,000-10,000 చేస్తాం అన్నా కానీ ప్రజలు
అక్కడ నమ్మకం లేదు. ఓకే. ఏం జరుగుద్ది అనేది ఒక విషయంలో నమ్మారు చంద్రబాబు నాయుడిని. ఏంటంటే ఎకానమీ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు ముందు. బయట దేశాల నుంచి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి ఒక కియా ఉంది అనంతపూర్లో, మీరు చూసి ఉండొచ్చు. కియా వల్ల హిందూపూర్, మడకశిర, రాప్తాడు, ధర్మవరం, అనంతపురం, ఇటు సైడు కదిరి, ఈ చుట్టుపక్కల 7-8 నియోజకవర్గాల నుంచి ఓటర్లు అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనుబంధ సంస్థ. అలాంటి కంపెనీలను క్రియేట్ చేసే శక్తి, తీసుకొచ్చే శక్తి చంద్రబాబు నాయుడుకి ఉంది. రాష్ట్రాన్ని కొంచెం అభివృద్ధి చేసుకునే శక్తి ఉంది. అండ్ రాజధాని కూడా చేయాలి అంటే ఫాస్ట్గా చంద్రబాబు నాయుడు తోటే సాధ్యం అవుతుంది నమ్మకంతో ప్రజలు ఒకసారి ఆలోచన మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు సూపర్ 6 చంద్రబాబు నాయుడు సేమ్ వీళ్ళు ఇచ్చేదే ఆయన సూపర్ 6 పెట్టాడు, పెద్ద గొప్ప ఏం లేదా. ఈయన 15,000 ఇస్తే ఆయన 18,000 కాకపోతే నెలకి ఇంత అని ఇస్తా అన్నాడు, సేమ్ ఉన్నాయి. అయితే సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇచ్చేటివే. బట్ చంద్రబాబు నాయుడు మీద కొంచెం అభివృద్ధి మీద కొంచెం ఎక్కువ ఆలోచన ఉంది. రాజధాని కొంచెం డెవలప్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ కొంచెం పెంచుకుందాం అన్న ఉద్దేశంతో ప్రజల్లో మార్పు వచ్చింది. ఎస్పెషల్లీ ప్రజల్లో అనడం కన్నా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ని కూడా మోటివేట్ చేసుకొని సైలెంట్ ప్రతికగా ఓటేయించింది. ఈవెన్ వాలంటీర్లు కూడా కొంతమంది స్వచ్ఛందంగా కూటమికి ఓటేయించారు. ఓకే, అది రేపు పొద్దున మీ రిజల్ట్లో చూస్తారు. ముఖ్యంగా అండి, మీరు మొత్తం అంతకుముందు ప్రీ పోల్లో మీరు ఇచ్చిన సర్వే ప్రకారం తీసుకున్నట్టయితే ఈ ఉత్తరాంధ్ర నుంచి తీసుకున్నట్టయితే 3 డివిజన్లో మనం ఉత్తరాంధ్రలో మీరు అనుకున్న ఫిగర్ అవుట్ యాజిటీస్ ఉందండి? శ్రీకాకుళంలో యాక్చువల్గా ఒక ఎచ్చర్ల తర్వాత పాలకొండ ఇవి పోతే అనుకున్నాము. శ్రీకాకుళం 7 కాన్స్టిట్యున్సీలు గెలుస్తున్నారు వీళ్ళు, కూటమి వాళ్ళు. ఒక క్లీన్ 7 అయితే 9 10 ఉంటాయి మొత్తం. ఉమ్మడి జిల్లాల జిల్లా చెప్తున్నారా మీరు? నేను జిల్లాల వారిగా, ఎందుకంటే జిల్లాల వారికి ఓకే, ఉమ్మడి జిల్లాల్లో 10 నియోజకవర్గాల్లో 7 గెలుస్తాయి. విజయనగరం బొబ్బిలి గెలుస్తుందండి, ఎస్కోట గెలుస్తుంది. ఈ 2 కన్ఫామ్ గా గెలుస్తాయి. గజపతి నగరం ఫైట్ గట్టిగా ఇచ్చారు, అది గెలిస్తే అవకాశాలు ఉన్నాయి. గజపతి నగరం కలిస్తే 3 అవుతాయి, లేకపోతే 2 అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం. అంటే అక్కడ 7, ఇక్కడ 2 9. విశాఖపట్నంలో వచ్చేసి నార్త్ కొంచెం టైట్ ఫైట్ అయింది, బీజేపీ కంటెస్ట్ చేసింది, అయినా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్టు క్లియర్గా. అంటే 1% 2% వచ్చింది లీడ్, మాకు ఎక్కువ రాలి. సో ఆ 2% వచ్చింది కాబట్టి ఒకవేళ వేవ్ సైలెంట్ ఓటింగ్ ఎక్కువ పడింది అనుకో ఒక 3 అయ్యే అవకాశం ఉంది, కాబట్టి గెలుస్తుంది అనుకుంటున్నాం. మాడుగులో కొంచెం మైనస్ ఉంది. విశాఖపట్నం మొత్తం మీద మనకు 15లో 11 నియోజకవర్గాలు, 10 నుంచి 11 నియోజకవర్గాలు టీడీపీకి. అంటే ఓవరాల్గా ఇక్కడ చూస్తే 10, ఈ 2 12, అక్కడ 7 19 నియోజకవర్గాలు. అంటే 34లో 19 నియోజకవర్గాలు వన్ సైడ్. ఓకే. ఇక ఈస్ట్ వెస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఈస్ట్లో మనకు పి గన్నవరం కావచ్చు, రాజోలు కావచ్చు, రంపచోడవరం కొంచెం వీక్ ఉన్నాయి. మిగిలినవి కూడా బాగానే ఉన్నాయి. ఇటు సైడు రాజానగరం కావచ్చు, కొంచెం పోలింగ్ రేషియో కొంచెం, గోపాలపురం కూడా కొంచెం టైట్ నడిచింది. మొత్తం కలిపి 34 నియోజకవర్గాలు ఈస్ట్ వెస్ట్లో. ఈ 34 నియోజకవర్గాల్లో 26 నుంచి 28 కూటమి గెలుస్తుంది. ఎట్లా ఎనీ వరస్ట్ సిచ్యువేషన్ 26 గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 26 ప్లస్ అక్కడ 20 46 కాన్స్టిట్యున్సీస్ ఈస్ట్ వెస్ట్ వరకు మనం తీసుకోవచ్చు. ఇంకా కృష్ణా జిల్లాకు వచ్చేసరికి అయితే కృష్ణాలో అయితే మాకు క్లీన్ స్వీప్ చేయొచ్చు వాస్తవానికి. తిరువురు కూడా గెలుస్తుంది, అంటే కానీ లాస్ట్ మినిట్లో పోల్ మేనేజ్మెంట్ విషయంలో స్వామిదాస్ ఒక అడుగు ముందు ఉండి వైఎస్ఆర్సీపీ తిరువురు గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో కూడా విజయవాడ వెస్ట్ కూడా ఎగ్జిట్ పోల్లో కూటమికే ఉంది. అంటే అక్కడ 16 నియోజకవర్గాల్లో 14-15 కూటమి గెలిచే అవకాశం. ఇక గుంటూరుకి వచ్చేసరికి గుంటూరులో నర్సరావుపేట ఒక్కటి అటు ఇటు అనిపించింది, పెదకూరపడ టైట్ అనిపించింది, కానీ ఎగ్జిట్ పోల్లో కొంచెం లీడ్లో ఉంది. అమరావతి ఎఫెక్ట్ కొంచెం పడి వన్ సైడ్ పోలింగ్ జరిగింది అక్కడ. ఇది భాష్యం ప్రవీణ్. అండ్ ఒక పత్తిపాడు ఒకటి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కొంచెం మైనస్ అనిపించింది. మిగిలినవి కూడా గుంటూరులో కూడా 17లో 12 గెలిచే అవకాశాలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. అండ్ ప్రకాశం కొంచెం బ్యాలెన్స్డ్గా నడిచింది వాస్తవానికి. 12 కాన్స్టిట్యున్సీల్లో ఒక మార్కాపురం, గిద్దలూరు, తర్వాత ఇటు సైడ్ దర్శి కూడా టైట్లో బయటపడుతుంది ఈసారి. తర్వాత ఎర్రగొండపాలెం మైనస్ అవుతుంది. ఇట్లా మొత్తం 12లో 7 కాన్స్టిట్యున్సీలు టీడీపీకి ఉన్నాయి, ఒకటి టైట్ ఉంది, ఇది దర్శి అని చెప్పాను. మిగిలినవి కూడా వైఎస్ఆర్సీపీ గెలిచాం. దర్శికి బయటపడుతుంది, బట్ ఎంత అనేది చెప్పలేము ఇప్పుడే. ఇక
నెల్లూరుకి వచ్చేసరికి 10 కాన్స్టిట్యున్సీల్లో అటు ఉదయగిరి, ఆత్మకూరు, సూళ్ళూరుపేట ఈ 3 వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుచుకుంటున్నారు. మిగిలినన్ని కూడా టీడీపీ. ఈసారి సర్వేపల్లి కూడా మంచి మెజార్టీతో గెలుస్తుంది. వరుసగా ఓడిపోయిన సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన పాపం ఇప్పటి వరకు ఈసారి మంచి మెజార్టీతో గెలుస్తుంది. అవునా? మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఓకే. నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోటమిరెడ్డి సీతారెడ్డి కూడా మంచి మెజార్టీ వస్తుంది. ఒక సంచలనం నిజంగా. ఆయన గనక ఏది మీరు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ అవును సంచలనం. యాక్చువల్ గా మేము 2 సార్లు చేసాం డౌట్ వచ్చి. అవునా? ఓకే. ఎందుకంటే కాకాని గోవర్ధన్ ఆపోజిట్, అటు బాగానే ఉంటుంది, ఇటు బాగానే ఉంటుంది, కానీ సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అయింది. సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. ఓకే. దాని తర్వాత నెల్లూరు తర్వాత కడపకు వచ్చేసరికి మనకు 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 10లో ఒక మైదుకూరు ఒకటి, పొద్దుటూరు ఒకటి ఛాన్స్ ఉంది. కమలాపురం, జమలమడుగులో కమలాపురంకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఈ 2 టైట్ ఫైట్ లో ఇచ్చాం. 6 అయితే వైసీపీ గన్ షాట్, 2 టీడీపీ గన్ షాట్, ఒక 2 టైట్ ఫైట్ లో ఉన్నాయి. ఆ 2 కూడా మేము రేపల్లిలో క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కర్నూలుకి వచ్చేసరికి 14 నియోజకవర్గాల్లో అటు సైడ్ ఆలూరు ఒకటి, మన పత్తికొండ ఒకటి, తాడిపత్రి ఒకటి, తాడిపత్రి అడిపోద్ది హిందూపూర్, సారీ ఆలూరు, పత్తికొండ, అది మళ్ళీ ఇక్కడ కర్నూలు టౌన్ భరత్ది ఇది ఒకటి, ఈ బనగానపల్లి ఇది మన జేసీ బీసీ జనార్దన్ రెడ్డి, వీళ్ళు గెలుస్తున్నారు. అంటే టౌన్ కర్నూలు 14లో 5 నియోజకవర్గాలు టీడీపీ, మిగిలిన 9 వైసీపీ గెలుస్తుంది. కర్నూలు కడప కొంచెం టైట్ ఉంది. అనంతపురంకి వచ్చేసరికి మడకశీర, సింగనమల, ధర్మవరం వచ్చేసి ఇంకోటి, ఈ 3తో పాటు ఇంకొక అర్బన్, మిగిలిన కాన్స్టిట్యున్సీ అన్ని కూడా టీడీపీ కూటమి. అంటే 10 నియోజకవర్గాలు కూటమి గెలుస్తుంది, ఒక 4 మాత్రం వైఎస్ఆర్సీపీకి లీడ్ ఉంది. ఇప్పుడు చెప్పిన అవునా? ధర్మవరం కూడా ధర్మవరం పోతుంది. అవునా? రైట్. అంటే అక్కడ కంబైన్డ్ గా వర్క్ జరగలేదు టీడీపీ. ఓకే. జనసేన బీజేపీ అభ్యర్థి పోటీ చేశాడు. బీజేపీ అభ్యర్థి పోటీ చేసినప్పుడు ఏంటంటే అక్కడ వరదాపురం సూర్యని, శ్రీరామ్ అని వీళ్ళందరూ టికెట్ ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓట్ ట్రాన్స్ఫర్ కాలే. ఓకే. ఓకే. దానివల్ల ఏమైందంటే ఎఫర్ట్స్ కొంచెం ఫెయిల్ అయినాయి. ఓకే. బాగా ఫైట్ ఇచ్చారు, ఎఫర్ట్స్ మాత్రం బాగా ఓకే. వాళ్ళు గెలిస్తే స్వల్ప తేడాతో గెలుస్తారు. ఓకే. ఇక ఇటు సైడ్ మన చిత్తూరుకి వచ్చేసరికి చిత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, తర్వాత కుప్పం, దాంతోపాటు పలమనేరు, ఈ 5 అయితే 1 సైడ్ విన్నింగ్ ఉన్నాయి. తర్వాత జీడి నెల్లూరు అనేది టైట్ ఫైట్ నడిచింది, ఏదైనా జరగవచ్చు. తిరుపతి అనేది ఇక వేవ్, అది మొత్తం ఎవరిని అడిగినా 10లో 6 వైఎస్ఆర్సీపీకి వేసిన అంటున్నారు తిరుపతి టౌన్ లో. మరి అది వైఎస్ఆర్సీపీకి నిజంగా వేసారా లేదా అనేది కొంచెం డౌట్. మిగిలిన అయితే చిత్తూరులో వచ్చేసరికి 5 నుంచి 6 ఇక్కడ వస్తున్నాయి. అక్కడ అనంతపూర్లో 10. ఓవరాల్ గా చూస్తే ఏంటంటే టీడీపీకి వచ్చేసి 90 నుంచి 95 స్థానాలు 1 సైడ్ ఉన్నాయి. ఇంకొక 5 స్థానాలు కీన్ కంటెస్ట్, ఇందా చెప్పిన దర్శి అలాంటివి. అంటే వీళ్ళు 100 లోపు రావచ్చు. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంటుంది. అండ్ జనసేన 14 స్థానాల వరకు గెలుచుకుంటుంది. వీళ్ళు ఒకవేళ 95-14 ఎంత అవుతుందంటే 109 అవుతుంది. బీజేపీ ఒక 4 స్థానాలు, ఏది వాళ్ళు గెలుచుకునేది 3 స్థానాలు ఏంటంటే కైకలూరు కామినేని శ్రీనివాసరావు గారు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళు 3 గెలిచారు. నార్తీగా అదృష్టం అనమాట. కానీ సుజన గారితో కూడా చాలా టైట్ అంటున్నారు, నడిచింది. బట్ లాస్ట్ 3 days అనేది ఎలక్షనీరింగ్ బాగా చేశారు. ఎందుకంటే అక్కడ కమ్యూనిటీ బేస్ ఒకటి ఉంది. మా ముస్లిమ్స్ 35 వేలు ఉన్నారు. అది చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అది అండ్ కాపులు కూడా ఉంటారు. 2 కమ్యూనిటీలు కలిపి మనకు ఆల్మోస్ట్ 60-70,000 ఉంటారు. వీళ్ళకి ఈక్వల్ గా వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే కాపులు ఏంటంటే పొద్దున మహేష్ లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చా తెలుసుగా మీకు, 50% అవును జరిగిన మిగిలిన ఆల్ ఫ్యాక్టర్స్. అండ్ సో ఇంజనీరింగ్ ఎలక్షనీరింగ్ చేయడంలో ఆసిఫ్ కంటే సుజనా చౌదరి చాలా బాగా చేశారు. లాస్ట్ 3 days చెప్తున్నాను కదా. ఆ ఓటర్ డివిజన్ కానీ 100 ఓటర్లకు ఒక ఏజెంట్ పెట్టడం కానీ చాలా బాగా చేసుకున్నారు. 5 నుంచి 10,000 తేడాతో గెలుస్తున్నారు వాళ్ళు. 100% వాళ్ళు 1 సైడ్ విన్నింగ్ ఉంది. టైట్ అయితే కూడా లేదు, టైట్ కూడా లేదు. నిన్న మొన్న గన్నవరం టైట్ అని మాకు ఫోన్ వచ్చింది మా టీము. కాకపోతే గన్నవరం కూడా నేను చేయించాను, వాళ్ళు కూడా 5 నుంచి 10,000తో వాళ్ళు కూడా గెలుస్తున్నారు. నాని గారిది ఇది మన వంశీ వల్లభనేని వంశీ గారి గుడివాడ కొడాలి నాని, అది ఫస్ట్ ఓడిపోయే నియోజకవర్గం అదే గుడివాడ. మన ఇతను వెనుగండ్ల రాము మంచి మెజార్టీతో గెలుస్తాడు. యాక్చువల్ గుడివాడ మేము 2 years నుంచి ఒక 4 సార్లు సర్వే చేసాం. రావి వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు చేసాము. అప్పుడే వ్యతిరేకత బాగుంది. అంటే మంత్రిగా చేసి కూడా నియోజకవర్గానికి ఏం తెచ్చుకోలేకపోయాడని ఒక అపవాదు బాగుంది.
ఓకే. మంత్రిగా మంత్రులందరినీ మార్చారు కదా, అవునవును. అంతకుముందు మంత్రిగా చేశాడు గుడివాడ నుంచి. అవును. అవును. ఏం డెవలప్మెంట్ చేయలేదని ఒక ఉద్దేశంతో ఇందా చెప్పిన ఉదాహరణ కూడా గుడివాడకు రోడ్ అని చెప్పాయి కదా, ఓకే. 2 గంటల జర్నీ రైట్. ఓకే. సిచ్యువేషన్. అండ్ ఇంకోటండి, ఇప్పుడు బాగా ఒకదాని మీద బాగా బెట్టింగ్ జరుగుతుంది. ఒక రకంగా ప్రతిరోజు కొన్ని వందల పోస్టులు మనం చూడాల్సి వస్తుంది. ఏంటిదంటే అది చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓటమి పాలవుతున్నారు. అటు అంటే ఎయిత్ వండరు ఆయన గెలిస్తే 7 సార్లు గెలిచారు. 8వ సారి గెలవడం అనేది ఎయిత్ వండర్ అని చెప్పేసి అవి ఇప్పుడు ఆల్రెడీ విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. నేను కుప్పం పర్సనల్గా వెళ్ళా కాన్స్టిట్యున్సీ. మన కుప్పం మున్సిపాలిటీ, కుప్పం శాంతినగర్, రామకుప్పం అని ఉంటుంది అక్కడ. ఓకే. ఒక శాంతినగర్ మండలంలో ఇతను భరత్ కొంచెం ఫేవర్గా ఉంది, ఎందుకంటే అతనికి కొంచెం సర్కిల్. కానీ కుప్పం మున్సిపాలిటీ, కుప్పం, రామకుప్పం ఇవన్నీ కూడా 1 సైడ్ పోలింగ్ జరిగింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు వైనాట్ 150, 175 అన్నట్టే ఉంటుంది ఇప్పుడు. ఓకే. ఏదంటే చిన్నపిల్లల ఆట లాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి ఈసారి మెజార్టీ 40,000, 50,000 రాకపోవచ్చు, కానీ మా సర్వే ప్రకారం అయితే 20 నుంచి 25,000 మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డికి కూడా సేమ్ 60,000-70,000 మెజార్టీ రాకపోవచ్చు, కానీ అక్కడ కూడా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే పులివెందుల నుంచి టీడీపీ ప్లస్ వచ్చింది, మీరు చూసుండొచ్చు. పులివెందుల కాన్స్టిట్యున్సీ. అట్లా ఈసారి జగన్మోహన్ రెడ్డికి అంత మెజార్టీ రాకపోవచ్చు, ఎందుకంటే వ్యతిరేకత ఎట్లా ఉందంటే ఈవెన్ ప్రశాంత్ కిషోర్ అంటే ఇద్దరు గురు శిష్యులు అంటాం కదా, పక్క నుండి నడిపించిన ప్రశాంత్ కిషోర్ కూడా ఈరోజు అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒక మొనార్క్ సిస్టమ్ లాగా వెళ్ళాడు, చెప్పింది చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో. అతనితో పాటు పెరిగిన పులివెందుల వాసులు కూడా ఏంటంటే కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు, కానీ ఎంత అసంతృప్తిగా ఉన్నా లోకల్ కదా మనోడు అన్న ఒక ఫీలింగ్ తోటి ఏంటంటే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు, కానీ వేరే ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. వాళ్ళకు ఒక 20,000 మెజార్టీ, 22,000-25,000 మెజార్టీ ఇద్దరికి సేమ్ వస్తుంది, కుప్పం కానీ పులివెందుల కానీ. అండ్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన మిగిలిన 3 నియోజకవర్గాలు అంటే కుప్పంతో పాటు పిఠాపురం టార్గెట్ చేశాడు, మంగళగిరి టార్గెట్ చేశాడు, హిందూపురం టార్గెట్ చేశాడు. హిందూపురంకి వచ్చేసరికి భారీ మెజార్టీ వస్తుంది, 30+ ఉంటుంది మెజార్టీ. ఓకే. అండ్ మంగళగిరి ఒక 10,000 ఆ రేంజ్లో ఉంటుంది, ఎక్కువ ఉండదు, 10 to 15 రేంజ్. ఇంకా కుప్పం వచ్చేసి 25,000 to 30,000, మరీ ఎక్కువ ఉండదు. ఓకే. బట్ ఎనీవే ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీలో అధ్యక్ష అంటాడు, అదే. ఓకే. తన కోరిక తీరింది. బాలయ్య బాబు గారికి నిజంగా హ్యాట్రిక్, అసలు అక్కడ వ్యతిరేకత అసలు ఏది క్రియేట్ కాలేదన్న అనుకోవచ్చా? యాక్చువల్గా పెద్దిరెడ్డి పర్సనల్గా తీసుకున్న కాన్స్టిట్యున్సీ హిందూపూర్. యాక్చువల్గా పెద్దిరెడ్డి ఎందుకు తీసుకున్నానంటే అక్కడ హిందూపూర్ అనేది టీడీపీ అడ్డా అంటారు. నేను ఒక 4-5 సార్లు తిరిగి ఉంటాను హిందూపూర్. దీపిక తను కురుబ కమ్యూనిటీకి సంబంధించిన ఆవిడ. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారం ఏం చేశాడంటే అక్కడ కురుబ, బోయ వాల్మీకి, వ్యూవర్స్ పద్మశాలీలు, ముస్లిమ్స్ ప్రధాన కమ్యూనిటీలు. అయితే కురుబ కమ్యూనిటీలోనేమో దీపికని తనకు ఇన్ఛార్జికి ఇచ్చారు. వాల్మీకి నుంచి మున్సిపాలిటీ చైర్మన్ చేశారు, ఇది కమ్యూనిటీని దెబ్బకొట్టారు. ఇంద్రజ తన పేరు. మైనార్టీస్ నుంచి మహమ్మద్ ఇక్బాల్ ఉండే, మీకు తెలుసు. అయితే మహమ్మద్ ఇక్బాల్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేసాడు. అండ్ మైనార్టీస్లో కాంగ్రెస్ నుంచి ఇనేతుల్లా అని ఇంకొక అతను పోటీ చేశాడు. ఓకే. మైనార్టీస్ 40,000 ఓట్ బ్యాంకులో ఎట్లయినా టీడీపీ ఒక 20,000, 25,000 లాగాలన్న ఉద్దేశంతో వీళ్ళ వ్యూహం వీళ్ళకుంది. 4 కమ్యూనిటీల్లో మనం లీడర్షిప్ని గట్టిగా స్ట్రాంగ్ చేస్తే బాలకృష్ణ ఓడిపోతాడని జగన్ వ్యూహం జగన్కు ఉంది. నవీన్ నిచ్చలని గతంలో పోటీ చేసి ఓడిపోయినని ఉంది. ఆయన ఏం చేశాడంటే వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఇంద్రజ తన తోవలో తను నడుస్తుండే, దీపిక తన తోవలో తను నడుస్తుంటే, ఇక్బాల్ తన తోవలో, అంటే ఒకరికి కోఆర్డినేషన్ లేదు. లేకపోతే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకసారి కోఆర్డినేట్ చేద్దామని పెద్దిరెడ్డి బాగా సెట్ చేశాడు. కానీ ఎంత సెట్ చేసినా కానీ ఆ కోఆర్డినేషన్ కుదరలే. దీపికనేమో కురుబ కమ్యూనిటీ, వాళ్ళ హస్బెండ్ రెడ్డి కమ్యూనిటీ. అంటే చూడండి ఎన్ని రకాలుగా ప్లాన్ చేశారు. కానీ బాలకృష్ణకి ఏంటంటే ఈ వేవర్స్ ఉంటారు కదా, ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచే వేవర్స్ కోసం హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ ఇవన్నీ బాగా తయారు చేసి వాళ్ళ కోసం పెద్ద ఫ్యాక్టరీలే కట్టించాడు అక్కడ. వాళ్ళంతా ఇప్పుడు 100 ఇండ్లు ఉంటే 99 ఇండ్లు టీడీపీకి వేస్తాయి అక్కడ వేవర్స్. లేపాక్షి అండి, అదేనా? చిలుమత్తూరు, లేపాక్షి, అవే హిందూపూర్ టౌన్, ముదిరెడ్డిపల్లి ఉంటుంది అక్కడ. అది రెండోది వచ్చేసి ముస్లిమ్స్ అనుకోండి, బాలకృష్ణ కాదు ఎన్టీ రామారావు నుంచి కూడా వాళ్ళకు ఒక సింపథైజర్స్ ఉన్నారు ముస్లిమ్స్ కూడా. 40,000 వాళ్ళు ఓటున్నా 20,000 టీడీపీకి పడాల్సినాయి అక్కడ, 15-20,000, ఎందుకంటే వాళ్ళ సింపథైజర్స్ ఉన్నారు.
ఓకే. తర్వాత బోయ వాల్మీకిలో మనకు అంబికా లక్ష్మీనారాయణ ఉన్నాడు, వాల్మీకి సంఘం అధ్యక్షుడు. అతన్ని అనంతపురం ఎంపీగా నిలబెట్టారు, మీకు ఐడియా ఉంది కదా. వాల్మీకులందరూ కూడా వన్ సైడ్ టీడీపీకి పోలరైజ్ అయ్యారు. అంటే వీళ్ళన్నీ అన్ని కమ్యూనిటీలు కలగలుపుకొని ఒక రెడ్డి కమ్యూనిటీలో అటు ఇటు ఓటర్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ మిగిలిన అన్ని కమ్యూనిటీలు కలిపితే బాలకృష్ణ గారికి 30,000 మెజార్టీ. పోయినసారి 28,000 సంథింగ్ వచ్చింది, 18. ఇప్పుడు ఈసారి 30+ ఉంటుంది, నో డౌట్. హ్యాట్రిక్ అనుకోవాలి. అండ్ బాలయ్య బాబు గారికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది హిందూపూర్లో. అంటే వాళ్ళ కార్యకర్తలకు ఏం చేశాడంటే, అతను ఓడిపోయినా కూడా కరోనా టైంలో ప్రతి ఇంటికి కరోనా కిట్ పంపించాడు, ప్రతి డోర్కి. తర్వాత లేదు గెలిచాడు, గవర్నమెంట్ లేకున్నా ఇది చేసుకుంటూ వచ్చాడు. పరిష్కారం చేశాడు. యాక్చువల్గా 2014లో గెలవంగానే తాగునీరు ఉంటుండే, హంద్రీనివా కాలువ అని ఒకటి ఉంటుండే అక్కడ. హంద్రీనివా కాలువ నుంచి వాటర్ లైన్ వేసేసి ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ నీటి సమస్య రాకుండా చేశాడు. అంటే ప్రజలకు మెయిన్ అది కావాల్సింది, వాటరు, ఫుడ్ అవన్నీ కావాలి కాబట్టి అవి చేశాడు. వాళ్ళకి ఆరోగ్యం కోసం ఏం చేశాడంటే 24/7 ఒక బస్సు, ఇక్కడ బసవతారకం హాస్పిటల్ వాళ్ళది ఉంది కదా, దానికి సంబంధించి ఒక బస్సుని అక్కడ ఏర్పాటు చేసి మొబైల్ హాస్పిటల్, రోజుకు ప్రతి విలేజ్ తిరిగి వస్తుంది అనమాట. ఎక్కడ ఏదున్నా చిన్న చిన్న ట్రీట్మెంట్, ప్రైమరీ ట్రీట్మెంట్స్ అన్ని చేయించినాక ఎమర్జెన్సీ అయితే పక్కకు పంపించడం, అన్ని వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. అంటే కాన్స్టిట్యున్సీని ఓన్ చేసుకొని చేస్తున్నాడు. దానివల్ల కొంచెం స్పెషల్ ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ కూడా అండి మీరు అన్నారు ఖచ్చితంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు గీత గారు కూడా మంచి టైట్ ఫైట్ అని చెప్పేసి అవి కూడా సర్క్యులేట్ చేస్తున్నారు, అక్కడ కూడా బెట్టింగ్ జరుగుతున్నాయి. మనం కూడా సర్క్యులేట్ చేద్దాం, సర్క్యులేషన్ ఉంది. అస్సానికి వాళ్ళ ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో వాళ్ళకి అనుకూలంగా సర్క్యులేట్ చేస్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో వాళ్ళకు. కానీ ఒక విషయంలో చెప్పాలంటే టీడీపీ కన్నా వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉందిలేండి, అందుకే ఎక్కువ యూజ్ వస్తుంది. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, ప్రజల్లో వేవ్ ఉంది కాబట్టి కూటమి ఈ రోజు వస్తుంది, కానీ సోషల్ మీడియా పరంగా చూస్తే వైఎస్ఆర్సీపీ రియల్ స్ట్రక్చర్ ఉంది వాళ్ళకి. సో ఓవరాల్ గా కూటమి 100% కూటమి, ఓవరాల్ గా 100% కూటమి గవర్నమెంట్. ఎట్ ఎనీ వరస్ట్ సిచ్యువేషన్ 95 to 100 అయినా సీట్స్ వస్తాయి. ఇందా మీకు చెప్పా కదా. లేదు ఇక మాక్సిమం సైలెంట్ ఓటింగ్ 60-70% కూటమి వైపు వెళ్ళి ఉందంటే 110 to 120 మధ్యలో సీట్స్ ఉంటాయి. ఓకే గవర్నమెంట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.